రాష్ట్రంలో ప్రత్యర్థి పార్టీలైన బీజేపీ, బీఆర్ఎస్ 17 సీట్లలోనూ అభ్యర్థులను ప్రకటించి ప్రచారానికి రంగం సిద్ధం చేసుకుంటే కాంగ్రెస్ పార్టీ మాత్రం అభ్యర్థుల ఎంపికపై మల్లగులాలు పడుతోంది. పెండింగ్ లో ఉన్న 8 సీట్లకు అభ్యర్థులను ఎంపిక చేయడం ఆ పార్టీకి కత్తి మీద సాములా మారింది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలే లోక్సభ ఎన్నికల్లోనూ పునరావృతమైతే మెజారిటీ సీట్లు కాంగ్రెస్ పార్టీకి దక్కే పరిస్థితులు ఉండడంతో టికెట్ల కోసం పోటీ తీవ్రంగా ఉంది. అయితే సామాజిక సమీకరణాలు, ఆర్థిక పరిస్థితి, స్థానికంగా నేతల నుంచి అందే సహకారం, సర్వేలు, ఇతర అంశాల ఆధారంగా కసరత్తు కొనసాగుతోంది. బీఆర్ఎస్, బీజేపీ నుంచి వచ్చిన రంజిత్ రెడ్డి, పట్నం సునీత మహేందర్ రెడ్డి, దానం నాగేందర్ తో పాటు గడ్డం వంశీకృష్ణకు టికెట్ ఇవ్వడాన్ని కాంగ్రెస్ సీనియర్ నేతలు పలువురు తప్పుపట్టడంతో పెండింగ్ సీట్లలో అభ్యర్థుల ఎంపిక పార్టీ నాయకత్వానికి మరింత సవాలుగా మారింది. పెండింగ్ లో ఉన్న 8 స్థానాల్లో 5 స్థానాలపై ఒక అభిప్రాయానికి వచ్చినట్టు తెలుస్తోంది. మిగిలిన 3 స్థానాలపై ఉత్కంఠ కొనసాగుతోంది. తెలంగాణ సహా పలు రాష్ట్రాల్లో అభ్యర్థుల ఎంపికపై ఏఐసీసీ కేంద్ర ఎన్నికల కమిటీ రేపు ఢిల్లీలో సమావేశం కానుంది. దీనికి సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, సీఈసీ సభ్యుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి హాజరు కానున్నారు. ఈ భేటీలో పెండింగ్ సీట్లపై స్పష్టత వస్తుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.